టెక్నాలజీ చేంజ్ అవుతుంది, ట్రెండ్ చేంజ్ అవుతుంది. సో దాంతోపాటు ఎంత ఫాస్ట్గా క్విక్గా మనం నేర్చుకుంటున్నాం అన్న దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది ఆన్సర్. ఫర్ సపోజ్ స్లో లెర్నర్స్ ఉంటారు, వాళ్ళు డెప్త్ నేర్చుకోవాలి అనుకుంటారు. సో అలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా సింగిల్ టెక్నాలజీ ప్రిఫర్ చేస్తారనమాట. ఫర్ సపోజ్ పైథాన్ ఆర్ జావా ఇన్ డెప్త్గా వాటి ఫ్రేమ్వర్క్స్తో సహా నేర్చుకోవాలి అని చెప్పి ఉంటారు. అట్లా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే కనుక, ఓకే, ఎప్పుడైతే మార్కెట్లో హై డిమాండ్ ఉన్నప్పుడు చాలా బాగుంటుంది. అసలు ఇంకా వీళ్ళని ఎక్స్పర్ట్స్ లాగా ట్రీట్ చేస్తారు, హై పేస్ ఇస్తారు, అన్నీ ఉంటాయి. అదే ఒక్కసారి మార్కెట్ ట్రెండ్ చేంజ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు వీళ్ళని ఎవరు కనీసం పట్టించుకోరు. అసలు మాకు స్కిల్ సెట్ అవసరం లేదు అని అంటారు. అంటే వీటికి ఎగ్జాంపుల్స్ తీసుకుంటే రీసెంట్ గా లైక్ 2013లో హడూప్ అని చెప్పి వచ్చింది, బిగ్ డేటా అని వచ్చింది. అప్పుడు మంచి బూమ్ వచ్చింది అనమాట. తర్వాత ఇప్పుడు డేటా సైన్స్ వచ్చింది, ఓకే, తర్వాత ఏఎంఎల్ అన్నారు, ఇప్పుడు ఏమంటున్నారు జనరేటివ్ ఏఐ అంటున్నారు. సో ఇలాగా ఈ చేంజ్ అవుతూ ఉంటది. ఆ అవుతున్నప్పుడు ఒక టెక్నాలజీ మీదే ఉన్నప్పుడు ఆ టైంకి బాగానే ఉంటది, తర్వాత ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అదే అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్ డెప్త్ నేర్చుకుంటారు. డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆపర్చునిటీస్ ఎవ్రీ ఇయర్ సేమ్ గా ఉండవు అనమాట.